కాపర్ గర్జన ప్రేక్షకులందరికీ ఆహ్వానం. వ్యూయర్స్, లెంటీ డేస్కి సంబంధించిన ప్రసంగాలు ఈరోజు మనకు రెండు ఉన్నాయి. మొదటగా సర్వెంట్ ఆఫ్ జీసస్ మార్కు బేతల గారి వాక్య సందేశం విందాం. తర్వాత శ్రీమతి ఎస్తర్ రాంపోగ్ గారు డివోషన్ చెప్తారు. రెండో ప్రసంగం జెఫ్రీ ఇవాన్స్ గారు ఇంగ్లీష్లో మనకు వర్తమానం అందిస్తారు. మనం శ్రద్ధగా విందాం. ఈ దినం మనం ధ్యానించే అంశము మత్తయి సువార్త 26 అధ్యాయము 27-28 వచనాలు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ వాక్యంలో 3 ముఖ్యమైన విషయాలు మనం గమనించగలం. మొదటిది, ఆయన రక్తము, హిస్ బ్లడ్ హ్యాస్ ద పవర్ టు రిడీమ్. ఆయన రిడీమ్ అంటే విమోచన. పవర్ అంటే ఇక్కడ 3 విషయాలు మనం గమనించగలము. పవర్ అంటే శక్తి అని ఉంది, బలము అని ఉంది, అధికారం అని ఉంది. సో ఆయన రక్తము శక్తి గల రక్తము, ఆయన రక్తము బలము కలిగిన రక్తము, ఆయన రక్తములో అధికారం ఉంది అని మనము గ్రహించగలం. ఈ బలమైన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతూ ఉంది, అంటే రక్షణ కలుగుతూ ఉంది. విమోచన అంటే ఏంటంటే మన అపరాధములకు క్షమాపణ అని పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, అంటే తండ్రి యొక్క కృపను బట్టి, ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంతేకాకుండా ఈ పరిశుద్ధ రక్తం ద్వారా మనకి శుద్ధి కలుగుతుంది, పరిశుద్ధిగా చేస్తుంది అని వాక్యం చెప్తుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్టయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేయాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుచేత తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి మనకు క్షమాపణ అనుగ్రహించాడు, మనల్ని శుద్ధిపరుస్తూ ఉన్నాడు. రెండవ ముఖ్యమైన విషయం మనం చూద్దాం. ఈ రెండవ ముఖ్యమైన విషయము మనకు రూపము మార్చుతుంది, రూపాంతరం అనుగ్రహిస్తుంది. ద బ్లడ్ హ్యాస్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్. మన పాత జీవితాన్ని నుంచి నూతన జీవితానికి మనల్ని తయారు చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం, నూతన జీవము, నూతన శక్తి, నూతన హృదయం మనకి ఇస్తుంది. ఈ రక్తంలో ఉన్న బలం అది, ఈ రక్తంలో ఉన్న అధికారం అది. ఈ అధికారాన్ని బట్టి ప్రభు మనల్ని రూపాంతరం అనుగ్రహిస్తున్నాడు. అయితే పౌలు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో వ్రాస్తూ ఉన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి మన పాపములకు విమోచన అనుగ్రహించాడు, పరిశుద్ధపరిచాడు, నూతన సృష్టి అనుగ్రహించాడు, మనల్ని శుద్ధి చేశాడు. ఈ రక్తము మనల్ని మన స్వరూపాన్ని మార్చివేసింది. మనము నూతన జీవితం జీవిస్తూ ఉన్నాం. అయితే 3వ ముఖ్యమైన విషయము కూడా మనము విన్నాం. హిస్ బ్లడ్ హ్యాస్ ద పవర్ టు గివ్ లైఫ్. అంటే ఆయన శక్తి గల రక్తము మనకు జీవము అనుగ్రహిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో ఆఖరు భాగం మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. ఈ రక్తం ద్వారా మనకు నిత్య జీవం కలుగుతూ ఉంది. అంత్యదినమున తిరిగి మనల్ని దేవుడు లేపుతాడు. ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం, ఉగ్రత నుండి మనము రక్షించబడుతున్నాం. కాబట్టి ఈ 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, హిస్ బ్లడ్ హ్యాస్ ద పవర్ టు గివ్ లైఫ్,
ఆయన శక్తి గల రక్తము జీవమునిస్తుంది. ఆయన హిస్ బ్లడ్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్, అంటే రూపమును మారుస్తూ ఉంది. హిస్ బ్లడ్ హ్యాస్ ద పవర్ టు రిడీమ్, మనల్ని మనకు విమోచన అనుగ్రహిస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు. ఈ రోజు కొరకైనటువంటి దైవ ధ్యానము రిస్టోరింగ్ బ్రోకెన్ రిలేషన్షిప్స్, విరిగి నలిగిపోయినటువంటి సంబంధాలను తిరిగి స్వస్థపరచబడట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము చదివినప్పుడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనము జీవిస్తున్నటువంటి ఈ యుగంలో, ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో విరిగి నలిగిన హృదయంతో పరిస్థితులలో ఉండవచ్చును. బ్రోకెన్ రిలేషన్షిప్స్ లో జీవిస్తూ ఉండవచ్చును. అయితే ఈ యొక్క బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఒకవేళ ఆలోచించినప్పుడు దేవునితో సంబంధాన్ని కోల్పోవడం, లేదా కుటుంబాలతో సంబంధాలను కోల్పోవడం, మన చుట్టూ ఉన్న వారితో సంబంధాలను కోల్పోవడం, ఈ విధంగా బ్రోకెన్ రిలేషన్షిప్స్ లో జీవించినప్పుడు ఆత్మీయ జీవితము కూడా కుంటుపడుతుంది. ఇటువంటి పరిస్థితులలో క్రైస్తవుని యొక్క విశ్వాసము బలహీనపడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా క్రీస్తులో ఎదగలేకపోవడానికి కారణమవుతుంది. అందుకు దేవుడు మనలను క్షమించేవారుగా, క్షమాపణ అడిగేవారిగా ఉండాలని కోరుతున్నాడు. మత్తయి 6:14 వచనం ప్రకారంగా దేవుని ద్వారా క్షమింపబడిన రీతిగా మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? ఈ యొక్క శ్రమల దినాలలో మనము క్రీస్తు యేసు శ్రమలను ధ్యానిస్తున్నటువంటి ఈ సమయాలలో తిరిగి మనము యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించినాడని, మన పాపాలను క్షమించినాడని జ్ఞాపకం చేసుకొని క్షమాపణ మనసును, క్షమించే మనసును కలిగి ఉండాలని ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. One of the commonly asked questions that is often put before Christians is the question, why did Jesus have to die? Did Jesus have to die? Could God have saved people apart from his dying? Couldn't he simply have chosen to save people and just done it, period? Why did the saving plan that he chose include Jesus having to suffer so much? That's the topic I would like to cover today, because the questions have been asked and I want to set forth the answer. I'm going to try to set forth an answer for you. And I want to do it in a short time, about 15 minutes, which is almost impossible to do, but I'm going to try to do it by focusing on 3 specific scripture passages. I'm not going to give you my opinion. I'm going to try to share with you what the Bible says about why Jesus had to die. And I want to start first with Deuteronomy chapter 32, verse 4, because there, this is what we read. He's talking about God. He is the rock. His works are perfect, and all of his ways are just. A faithful God who does no wrong, upright and just is he. So it's a verse that assures us that the plan of salvation that God designed is perfect, because God is perfect. God does nothing wrong. God does nothing that's secondhand. He does nothing that's lacking in any way. But he could not have come up with a better plan, because if there was a better plan, he would have used it. The one that he used is the one that he determined in his wisdom, in his perfection, in his goodness, in his justness, was the one that had to be carried out. Because if there was a better plan, and he did not use it, it would call into question God's wisdom. It would call into question the perfection of all of his works, which it speaks about in Deuteronomy 32:4. And it would call into question his justness, the justness of all his ways, and the fact that nothing that God does is wrong. Nothing that God does is lacking. Whatever God does is perfect. And he chose the way of the cross. Did he have to? Did the way of the cross have to be the way that he chose? God can do anything he chooses. He's sovereign, and he knows a lot more than us. But he chose to do it the way he did, which means
that the way that it was done was the best way. It was the wisest way. It was the most perfect way. And you cannot add to perfection. Then secondly, one of the most telling passages in the New Testament in regard to why Jesus had to die comes to us in Ephesians chapter 1, verses 5 through 8, though we find the same message in Revelation chapter 5, verses 9 through 14. And in Ephesians chapter 1, verse 5, Paul says this, "In love, God predestined us to be adopted as his sons through Jesus Christ, in accordance with the pleasure of his will, to the praise of his glorious grace, which he has lavished on us in the one he loves. In him we have redemption through his blood," that is, through his blood shed unto death, "the forgiveness of sins in accordance with the riches of God's grace, which he lavished on us in all wisdom and all understanding." So the question arises again, why is it that God chose that Christ should die? And the answer that Paul gives us is very simple. Paul says God did it the way that he chose to do it because it displays the magnificence of the glory of his grace, and it's in accordance with the wonders of his grace. God did it the way that he did it because he desired to display his grace for all to see. That's why the death of Christ was chosen as the way that God would redeem people. In other words, God did it because he had this purpose in mind: to display the glorious riches of his grace, both in his free, loving, and sovereign choice of certain individuals, and in Jesus' death for sin, which by doing so displayed the wonders of his grace and called forth the praise of his glorious grace. God did it that he might gain praise for the glory of his grace. Nothing in all creation speaks of the astonishing grace of God more than the fact that he chose a people for himself in eternity past, and also at the very same time chose that Jesus would go to the cross and pay the penalty for sinners who did not deserve to have him go there for them. We did not deserve it, we did not earn it, and we could never be worthy of it. Yet he did it. Why? Not because he had to, but because he chose to. Because he wanted to display in all the glorious wonders his amazing grace. And through our seeing it, and through our experiencing it, soften our hearts, turn us away from sin, ravish our souls with the extravagance of his love, and transform the life of every person who would ever come to faith in Jesus Christ. Listen, a love that cost nothing to give, a love which we somehow deserved, would change no one. It would change no one. One could easily ignore it. In fact, that's what many people do, because we can't help but ignore a God whose love is something we deserve, and whose love is something that somehow cost him nothing. Only costly, only deep and rich and stop us in our tracks. And sacrificial love has the ability, when given at great cost by the giver, to change our lives. And that's what we see on the cross. A God who sent his Son to die in the place of sinners, to pay the penalty for all of their sins, and thus deliver them from death by himself suffering a horribly painful death. It's an expression of love that we can't ignore. In fact, I can say this in all honesty, that there have been times in my life where I've been driven to tears by considering the penalty that I deserve, by considering the depth of the punishment that I deserve for my sins, and yet considering at the same time the cost that Jesus paid to pay the penalty for all of my sins, even though he was the sinless one,
I, the sinner, received grace from the sinless one because he took my punishment. He took my sins upon himself and he died. He took them down to death and paid the penalty for them all. And that, my friends, is grace to the extreme. And that type of grace is what changes a person's life. And that's exactly why God did it the way that he did it. For the praise of his glorious grace. Because every time a person sees the wonders of the grace that were expressed in the death of Christ and experiences it in their life, it changes them. You can't remain the same. It's not possible to be the same person once you actually understand and believe what Jesus Christ did for you. And then third and last, at least for today, I'd like to share with you out of 1 Corinthians 1, 18 through 25, where Paul gives us another reason why God did it the way he did. And he tells us it was to destroy the wisdom of the wise and to frustrate the intelligence of the intelligent. He chose to save us through a crucified Messiah, says Paul, to trip up those who think that they have God all figured out and have the audacity to tell God the way that he should do things. The message of the cross is foolishness, says Paul, to those who are perishing. But to us who are being saved, it is the power of God. For it is written, quote, I will destroy the wisdom of the wise, and the intelligence of the intelligent I will frustrate. And then he adds in verse 22, Jews demand miraculous signs and Greeks look for wisdom, but we preach Christ crucified, a stumbling block to Jews and foolishness to Gentiles, but to those whom God has called, both Jews and Greeks, Christ, the power of God and the wisdom of God. So what does Paul tell us in that verse in regard to why Christ had to die? He says this, that by doing it that way, he destroyed the wisdom of the wise, and he frustrated the intelligence of the intelligent. For those people who wonder whether something is of God or whether it's not, and they look to power, that is, to be the expression of how God deals with things, that is, in the doing away with his enemies as the Jews expected, or whether it be the Greeks who thought they measured whether something was of God by how it fit into their philosophical categories or their presuppositional basis. And only if they could understand, only if it was insanely intelligent, this plan made total sense to the unbelieving mind, only then would they accept it. But Jesus, God says that Jesus came on the cross to frustrate. God threw a curveball that no one expected. And he chose to save the world through a crucified Messiah. And in weakness, Christ went to the cross to pay the penalty. Why? Because God's goal wasn't to kill his enemies. God's goal was to crush the power of sin, something he does by forgiving it. And what else he did is he came and he showed us the wisdom of his own works by allowing Christ to be our righteousness and our redemption and our holiness. So in that sense, God takes all of these things in Scripture, and it was predicted in the Old Testament too. One of the reasons it happened as it did is because God had said from the beginning that this is the way it would be. And my friends, this is God's message for you, that he has displayed his grace in the death of Jesus. And that grace, when accepted, when received, when believed, will transform your life and melt your heart and make you a different person. Believe it and watch it happen in your own life. Let's pray. Father, we come before you and we thank you for your immense grace to us. We thank you for the message of the cross. It's foolishness to the world. Just don't understand it, Lord. But you've opened our eyes, you've opened our ears, you've opened our hearts to see all the magnificence of the grace that you have bestowed upon us. And we pray, I pray, with all my heart for those who are hearing this message, the good news of the gospel,
that by your power and by your grace you'd minister to them an understanding that helps the shackles or helps the scales to fall from their eyes, and that they might see and understand you and what you've done for them. In Jesus' name, amen. లెండి డేకి సంబంధించిన మంచి పాఠం చూద్దాం. మరణమా నీ ముల్లెక్కడా, మృత్యువా నీ బలమెక్కడా. మరణమా నీ ముల్లెక్కడా, మృత్యువా నీ బలమెక్కడా. మరణమా నీ ముల్లెక్కడా, మృత్యువా నీ బలమెక్కడా. రాయి దొరలిపోయెనే, ముద్ర చెరిగెనే, రాయి దొరలిపోయెనే, ముద్ర చెరిగెనే, కాని సమాధి మిగిలిపోయెనే, కాని సమాధి మిగిలిపోయెనే. జయం జయం అని పాడు యేసురాజుకు, జయం జయం అని పాడు యేసురాజుకు, యేసురాజుకు. లేఖనం తెలిపినట్లు ప్రభువు తిరిగి లేచెను, లేఖనం తెలిపినట్లు ప్రభువు తిరిగి లేచెను. మరణం జయించి మానవులా, మరణం జయించి మానవులా నిరీక్షణాయెను. పునరుత్థానము నేనే, జీవం నేనే అనను, పునరుత్థానము నేనే, జీవం నేనే అనను. తుడిచివేసే మరణ భయము, తుడిచివేసే మరణ భయము. జయం జయం అని పాడు యేసురాజుకు, జయం జయం అని పాడు యేసురాజుకు, యేసురాజుకు. పరుగున స్త్రీలు వెళ్ళి ప్రభు సమాధి చూచిరి, పరుగున స్త్రీలు వెళ్ళి ప్రభు సమాధి చూచిరి. సుగంధముల్ పూయ తెచ్చిరి, సుగంధముల్ పూయ తెచ్చిరి, నిరాశ చెందిరి. జయశాలి అయి లేచెను, మహిమ స్వరూపుడేసని, జయశాలి అయి లేచెను, మహిమ స్వరూపుడేసని. దూత తెలుప సంతసించిరి, దూత తెలుప సంతసించిరి. ఓ మరణమా నీ ముల్లెక్కడా, మృత్యువా
కన్నులెత్తి చూడు ఆ కల్వరి, కన్నులెత్తి చూడు ఆ కల్వరి. ఏరులై పారుతుంది ఒక రుధిర నది, సెలయేరులై పారుతుంది ఒక రుధిర నది. కన్నులెత్తి చూడు ఆ కల్వరి. తల్లి కడుపున కను తెరచిన యా క్షణములు, కర్మ జన్మ కలుషముతో కలుడైన పాపి కౌగిలి. కన్న తల్లి కడుపున కను తెరచిన యా క్షణములు, కర్మ జన్మ కలుషముతో కలుడైన పాపి కౌగిలి. కడిగివేయ కారుతుంది ఆ కరుణ నది, కరుణధారలై కారుతుంది. ప్రభు రక్తమది, కన్నులెత్తి చూడు ఆ కల్వరి. ఇంతవరకు 2 విలువైన వర్తమానాలు విన్నాం కదండి. మరలా ఇదే రోజు ఇదే సమయానికి మనందరం కలుసుకునేంతవరకు దేవుని దీవెనలు మనందరి మీద నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.